అయ్యో! నాటుకోడి పులుసు, రాగి సంగటంటే మా ఊరింటి ఊసులే వచ్చేస్తాయి గానీ, ఒక బాండీలో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి, అవి సన్నగా వేపుకుంటుంటే వాసనతోనే ఆకలి మింగేస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, నూనె వదిలేదాకా వేయించాలి. మరి గసగసాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. టమాటోలు వేసి మెత్తబడిన తర్వాత నాటుకోడి ముక్కలు వేయాలి. పసుపు, కారం, ఉప్పు వేసి గట్టిగా కలిపేయాలి. మూత పెట్టి 6 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి బాగా కలిపి నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టి 20 నిమిషాలు సన్నని మంటపై ఉడకనివ్వాలి. కోడి ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి. చివరగా ముందుగా చేసుకున్న మసాలా వేసి కలిపేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే. ఇంకా వేడి రాగి సంగటి ముద్దతో పెట్టి సర్వ్ చేస్తే ఏమంటారా? ఊరందరూ ఫిదా అవుతారా? ఇలాంటి మరిన్ని ఊరమాట వంటల కోసం మా వెనక నడుస్తూ ఉండండి బాబు. ఉంటామల్లా.